హల్లెలూయా. సమయం సరైనదిగా వచ్చిన వాడు ప్రభు సన్నిధిలో మోకరించినట్టయితే ప్రార్థన చేసుకొని ఆరాధన చేసేవారిగా ఉన్నాం. సహోదరి సహోదరుడా, సమయం సరైనది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ స్థలంలో ఏకీభవించి నీకు నాకు మంచి ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని సమయాన్ని ముందుకు సాగుతూ నీ పరిపాలనలో తోడుగా ఉంది. నువ్వు వాహన దోతలు కానీ ప్రయాణంలో తోడుగా ఉండి నువ్వు అనుకోవచ్చు. సహోదరి సహోదరుడా, నేను జ్ఞానముతో వాహనం నడుపుతున్నాను, నా బలముతో వాహనం నడుపుతున్నాను, నా శక్తితో వాహనం నడుపుతున్నాను, నా అధికారంతో వాహనం నడుపుతున్నానని నువ్వెన్నో కలలు కావచ్చు, నువ్వెన్నో ఊహించుకోవచ్చు. ఎంత కానీ నీ వల్ల నా వల్ల కాదు. సహోదరి సహోదరుడా, జీవము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరమైన దేవుడు నిన్ను నన్ను జ్ఞానము నుండి తీసి ఆయన రూపాన్ని ఆయన జీవాన్ని ఆయన ఇచ్చి ఆయన అధికారాన్ని ఇచ్చి మంచి అందమైన శిల్పకాన్ని చెప్పుకొని ఆయన చేతుల్లో వాడుకోవాలని చూస్తున్నాడు. సహోదరి సహోదరుడా, మన ఈ లోకంలో ఎన్నో అలంకరించచ్చు, మన ఈ లోకంలో ఎన్నో వేషాలు వేయచ్చు, ఈ లోకంలో ఎన్నో అలంకారంతో మనం అనేకమైన ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ నాదే రాజ్యం, నాకు ఎదురు లేదు, నా జీవితానికి అనేకమైన ఆధారం ఉంది, నాకు ఎంతో మంది బలం ఉంది, నాకు జన సమూహం ఉంది, నాకు అనేకమైన వారు ఆత్మీయులు ఉన్నారు, భద్రత ఉంది, నాకు బలం ఉంది, అధికారం ఉంది, హోదా ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, నగల ఉంది. అనుకోవచ్చు సహోదరి సహోదరుడా, కానీ ఏది నీ ఎంట రాదు, ఏది నిన్ను మొయ్యదు, ఏది నీ ప్రాణముని కాలపడదు, ఏది కూడా నీ అవసరానికి నేను ఆదుకోదు. నీ దగ్గర డబ్బుంటే అనేకమైన వారు నిన్ను ప్రేమిస్తారు, నీ దగ్గర అనేకమైన వారు వాకులు ఉంటే అనేకమైన వారు నిన్ను వెంబడిస్తారు, అనేకమైన వారు నిన్ను పోల్చినట్టు. కానీ ఏమీ లేని స్థితిలో ఎవరు కూడా నీ వెంట రాదు. సహోదరుడా సహోదరి, ఎవరు కూడా నీ దరికి శారలో అనుకోవచ్చు. మనసుకు మనసే సరసాలు, మమకారమే బంధాలు అనుకోవచ్చు, కానీ ఏది కూడా రాదు. సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరు గమనించాలి. యాదవారి సమయం ప్రభు నీకు జన్మించారంటే, యాదవారి ప్రభు నీకు ఏర్పరిచారంటే, శుక్రవారం ఆయన మరణించి శుక్రవారం శనివారం ఆయన మన కొరకు జీవ సమాధి అయిపోయి భూగర్భంలో కట్టబడి ఆయన సమాధి జీవించుకోవడం వల్ల నీ కొరకు నా కొరకు వచ్చానంటే సహోదరి సహోదరుడా, నువ్వు నేను శుభ్రంగా ఉండాలని, నువ్వు నేను సంతోషంగా ఉండాలని, నీ కుటుంబం నా కుటుంబాన్ని సన్నిధిలో సాక్షిగా నిలబడాలని ఆయన కొరకు నిలబడి కొంతమంది అసాక్షులైపోయారు, ప్రాణాలు ఫలించిన ఉండాలి లోకంలో అనేకమైన వారు ఉండాలంటే నువ్వు నేను ఏమీ కలిగి తీర్మానం చేసుకోండి. సహోదరి సహోదరుడా, మీ అందరూ తీర్మానం చేసుకోండి. మనం తీర్మానం చేసుకున్నాం, ప్రతి ఒక్కరు ఆయన స్థలంలో ఏకీభవించాలి, ఆయన సన్నిధిలో నింపబడాలని, ఆయన స్థలంలో వృత్తపడాలని. అదే మన బబులోను దేశమందున రాజు ప్రకటించాడు, ఈ బొమ్మకు మొక్కన్నప్పుడు శతాభిషేకం పెట్టుకోవాలా, ఆ బొమ్మకి అందరూ మొక్కారు, వాళ్ళ మట్టికి తలమంచలేదు. జీవం కలిగిన దేవుడు పరిశుద్ధుడు మన వెనకాల ఉన్నాడు. మన అధికారం లేకుండా ఆయనకు మొక్క అధికారం లేదు, మనం మరణిస్తే కానీ శుద్ధమేనని ఆయన నిలబడ్డాడు. రాజు బంధించి వాళ్ళ పట్టుకొని బంధించి అగ్నిగుండం వేసినప్పుడు ప్రభు వాళ్ళ కొరకు ఏర్పరిచాడు. అది మండే అగ్ని అయినా చల్లని అగ్నిగా మార్చి తల వెంటి కూడా కమలకుండా ప్రభు గొప్ప కార్యం చేశాడు. సహోదరి సహోదరుడా, కానీ అనుక్షణం కూడా ఈ గాయపరిచే వారిగా ఉంటారు.